నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈ మాసమంతా కూడా వేధస్థానమే కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య విషయంలో కానివ్వండి, చేపట్టే పనుల విషయంలో కానివ్వండి, వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కానివ్వండి, కాస్త జాగ్రత్తగా ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉద్యోగాల వాళ్ళు మారేటటువంటి ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది. అంతేకాకుండా వృత్తులు సొంతగా చేసేటటువంటి వృత్తులు వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళకి ఆరోగ్యం, ఎందుకంటే శని జన్మశని అంటే మీనరాశి నుండే శని ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిలో అది ప్రధానమైనటువంటి జన్మశని కాబట్టి జాగ్రత్తగా ఉండడం అత్యంత అవసరం. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకి గురి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈశ్వర దర్శనంతో పాటుగా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోవడం అత్యంత అవసరం. అంతేకాకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఒకవేళ అవకాశం ఉంటే నల్ల నువ్వులు దానం చేయడం, నువ్వుల నూనె ఈశ్వర ఆలయంలో అంటే శంకరుడికి సంబంధించినటువంటి ఎక్కడైనా సరే ఆలయంలో దీపారాధన నిమిత్తం నువ్వుల నూనె ఇవ్వడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తలు అవసరం. కొంత అవకాశాలు ఉన్నట్టుగా అనిపించినప్పటికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారికి 13వ తేదీ వరకు కూడా రవి చక్కటి స్థానంలో, శుభస్థానంలో, లాభస్థానంలో సంచారం ఉంది కాబట్టి వృత్తి సంబంధమైన విషయాల్లో కానివ్వండి, చేపట్టే పనులకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, అంతేకాకుండా రుణాలు ఆ విషయంలో కానివ్వండి, ఇంకా శత్రువులు కూడా మిత్రులుగా ఉండేటటువంటి పరిస్థితి 13వ తేదీ వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాస్త ఏమైనా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు 13వ తేదీ లోపు, ఫిబ్రవరి 13వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా శుక్రుడు కూడా శుభస్థానంలోనే సంచారం, కుజుడు కూడా ఇంచుమించుగా 23వ తేదీ వరకు కూడా శుభస్థానంలోనే ఉంటాడు కాబట్టి అనేక రకాలైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటితో పాటుగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం మంచిది. ఎందుకంటే ఎన్ని అవకాశాలు, ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు లేకుండా ఉంటే, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు మనం గనక ఎదుర్కొంటే ఏది కూడా మనం చేయలేం. కాబట్టి ప్రధానంగా శ్రమ చెయ్యాలి, శారీరక శ్రమ చెయ్యాలి, ఆహారం సమయానికి తీసుకోవాలి, నిద్ర విషయం కూడా సమయానికి ఉండాలి. వీటికి సంబంధించినటువంటి సొంతగా తీసుకునేటటువంటి జాగ్రత్తలు ప్రధానంగా. ఇంకా జాగ్రత్తలు ఏంటి అంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, ప్రతి గురువారం ఆంజనేయ స్వామి ఈశ్వర దర్శనం చేసుకోవడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం. ఈ విషయాల ద్వారా
కాస్త ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్య విషయమై చూస్తే వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు దశమస్థానంలో వేధస్థానంలో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుజుడు 23వ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. కాబట్టి 23వ తేదీ వరకు కూడా అందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే దేవతారాధన ఒకటే మార్గం. కాబట్టి అందరూ కూడా ప్రతి మంగళవారం, అంటే మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం, శనివారం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం, శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం, అంటే ఇబ్బందులు ఏమన్నా అధిగమించేటటువంటి అవకాశం. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం మధ్య భాగం నుండి 6వ తేదీ నుండి కొన్ని శుభ పరిణామాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్థిక విషయంలో కానివ్వండి, లాభదాయకమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి, కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఈ మాస మధ్య భాగం నుండి కూడా అనుకూలంగా ఉంది. ముందుగా ఈ కుటుంబ సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి 6వ తేదీ వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే 6వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ రాశి వారికి బుధుడు తృతీయ షష్ఠాధిపతి, అంటే రుణాలకు సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి రుణం వల్ల లాభదాయకమైనటువంటి పరిస్థితి కలగాలి అని 3వ తేదీ తర్వాత నుంచి మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే. ఎవరైనా భూగృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నంలో రుణాలు తీసుకోవడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి ఈ మాసమంతా కూడా శుభస్థానాల్లోనే సంచారం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, పుణ్యకార్యాచరణ చేసేటటువంటి ప్రయత్నాల్లో కానివ్వండి, పూజాది కార్యక్రమాలు చేసేటటువంటి విషయాల్లో కానివ్వండి, మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి, మేషరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు, అంటే 23వ తేదీ వరకు కూడా కుజుడు వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా 23 వరకు కూడా కాస్త శారీరక విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం. అనవసరమైనటువంటి, అంటే ఆవేశాలకు వెళ్లకుండా చేసేటటువంటి పనులలో
కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా, అంటే అనవసరమైనటువంటి పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి, అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే. కాబట్టి ఇంచుమించుగా నవగ్రహాలలో కేవలం 2 గ్రహాలు మాత్రమే కాస్త ఈ రాశి వారికి అననుకూలమైనటువంటి సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ మేషరాశి వారు కుజుడికి సంబంధించినటువంటి, అంటే కుజుడికి కందులు అనే ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శనికి సంబంధించి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఏదైనా దుష్పరిణామాలున్నా, అనవసరమైనటువంటి పరిస్థితుల నుంచి అంటే మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలంటే దాన ధర్మాదులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రత్యక్షంగా మనం అది ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నల్ల నువ్వులు, కందులు దానం చేయడం ద్వారా ఈ మాసమంతా కూడా వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలుగా మనం ఆ విషయంలో మనం ముందుకెళ్ళొచ్చు. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం అత్యంత అవసరం కూడా. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.